రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా తుంగతుర్తి మండలము సూర్యాపేట జిల్లా వెలుగుపల్లి గ్రామానికి రావడం జరిగిందండి. ఈ రైతు పేరు వచ్చేసి శ్రీరాములు అండి. ఈ బాబాయ్ వచ్చేసి నా దగ్గర వరి పొలంలో డ్రమ్ సీడ్ లాగడానికి కలుపు మందు ఏమన్నా ఉందా అంటే ఆ కలుపు మందు మేము ఇవ్వడం జరిగింది. ఆ కలుపు మందు ఏ విధంగా పనిచేసింది, ఇది అంతకుముందు బాబాయ్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ఇది వాడిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో రైతు సోదరులకు వివరించడం జరుగుతుందండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే నాన్న. బాగున్నారా బాబాయ్? బాగున్నావు నాన్న. మీ పేరేంటి బాబాయ్? శ్రీరాములు గడ్డం శ్రీరాములు సార్, వెలుగుపల్లి తుంగతుర్తి మండలం. ఓకే బాబాయ్, ఈ మందు వాడాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? యూట్యూబ్లో చూసిన నేను. యూట్యూబ్లో పోయిన యాసంగి నుంచి చూసిన, ఇది తేవాలా ఇది వాడాలా, ఇన్ని మందులు పెట్టినా దేశం లేని మందులన్నీ పెట్టినా ఈ మందు వాడి చూడాలనేది ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడినా. ఓకే, కానీ నాకు బాగుంది, బాగా నచ్చింది. ఈ పొలం వరకే వాడినా. అదే ఇంకోటి, ఈ మందు మీరు ఏ విధంగా వాడిరు అంటే డ్రమ్ సీడ్ వరిలో వాడిరా? డ్రమ్ సీడే. కానీ ఎట్లా వాడిరు? చాలా మంది రైతులకు దీన్ని వాడే విధానంలో సందేహాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ ఒక సాలు బురదల ఎలగడ దున్నాక సాలు బురదలు తిప్పినాం. బురదలు తిప్పిన తర్వాత ఈ మందు చల్లేసిన. ఓకే, చల్లినాక ఆయన చల్లిన తెల్లారే మూడో నాడు ఉంది. ఆ నీళ్ళు అల్లనే బిక్కిపోయినాయి. బిక్కిపోయిన తర్వాత ఆయన మొత్తం ఇంకిపోయిన అల్లా. ఓకే, ఇక కరిగట్టుకు నీళ్ళు వేసినాం. నీళ్ళు వేసి ఇక తీసి డ్రమ్ సీడ్ లాగిన, నీళ్ళని తీసి. మొక్క మంచిగా వచ్చింది, మొక్క కూడా బాగుంది. ఇది ఓకే, బాగా వచ్చింది, ఎన్నడూ కూడా రాలేదు ఇట్లా. ఇంకోటి అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా కలుపులు లేవు అసలు లేవు. ఈ కలుపు మంది వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ కలుపు మంది వేసి 26-27 రోజులు ఈ రోజుకి. ఓకే, అంటే కలుపు మందు ఫస్ట్ చల్లిన తర్వాత ఒక 3-4 రోజులు వెయిట్ చేశారు మీరు. నాకు ఫోన్ చేశారు, కలుపు మందు చల్లే రోజు ఫోన్ చేశారు. అందుకే పుట్టలే. చల్లినాక ఒక 2-3 రోజులు కూడా నాకు ఫోన్ చేశారు మీరు. అంటే ఒక 3-4 రోజులు అట్నే భూమిలో ఇనికిపోయింది. ఇనికిపోయిన తర్వాత ఇక దమ్ము చేసినాక నీళ్లు పెట్టి ఇక మళ్ళీ నీళ్ళు మొత్తం తీసేసి ఇక మొత్తం కళ్ళు కూడా మేలే మొత్తం తీసేసిన. మంచిగా ఎత్తికింది, బాగా అనిపించింది. అక్కడ కూడా వేసిన, కానీ ఆ తుంగకు కూడా మందు ఎమ్మట తీసిన తెల్లారు, కానీ అదంటే కొన్ని ఇది మాత్రం రెగ్యులర్ గానే బాగుంది. దానికి మొక్క కూడా బాగా వచ్చింది. దానికి తుంగ మందు ఇచ్చినా అది కూడా చూద్దాం. తర్వాత అసలు ఈ మందు వాడక ముందు మీ పొలంలో ఏ కలుపులు వచ్చేటి? నక్కతొగల గడ్డి, దారక, ఒడిపిల్లు, ఈ గొడ్ల కోసుకపోయేది అంతా. వీళ్ళంతా ఈ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి గొడ్ల కోసుకపోయేది. తుంగ విపరీతంగా ఉండే, పూత పూసి మోకాళ్ళు తుండేది. అట్లా ఉండేది తుంగ. అట్లా బాగా పూత కట్టి తుంగ అట్లా ఉండేది. ఇక మళ్ళీనైతే బురదంగా ఇట్లా ఇంత లావు ఏళ్ళ బురదంగా ఇట్లా పువ్వు పూసేది. అలా పత్తగా లేదు అలా ఈ మందు అయినాక. ఇదంతా ఈ పక్క చేనుళ్ళు ఎంకన మావ నుండి ఏంది మావ ఇట్లా ఉంది చేను అంటే, వదిలిపెట్టినాయా ఏం చేయను, మందు లేదు ఓడికొడతాడని చెప్పానన్న. ఈ మందు వాడినాక బాగా వచ్చింది అది. ఓకే, ఈ చేను ఆయన పక్క చేను ఆయన ఏం పర్లేదు, బాగుంది మందు. మళ్ళీ కూడా మీ దగ్గర వాడాలని కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడక్కడ నాకు దారగా కనబడుతుంది. అది ఎట్లా వచ్చింది? అది తెగిపోయిన మొక్క. అది ఇంత ముందు ఉండేది, కానీ తెగిపోయిన ముక్క అలా పడి జాయింట్లలో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ముక్క ఉన్నదిలే, కానీ నేను ఇంతకుముందు బాగా గెట్ చేసేది. ఇట్లా గుంజితే దారికి అక్కడ పోయేది. అట్లాంటిది ఆ ముక్కలు తెగిపోయినాయి ఉన్నాడు. ఏది ముక్కంతో పొరపైన ఎండగా ఆ విషయం నాకు గుర్తొచ్చింది. ఈ ఉంటే నీళ్ళే అనుకున్నా. క్యాన్ ఒక్కటి ఉంది, అది ఏం లేదు పెద్దగా, ఏం పర్లేదు. ఈ మందు మీకు మంచిగా బడ్జెట్ లో దొరికింది, రేట్లో దొరికింది కదా, తక్కువ రేట్లో. ఒకవేళ ఈ మందు వాడకుండా మీరు వేరే మందులు ఏమైనా పిచికారీ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? అది బాగా వచ్చింది. 3 ఎకరాల పేరు మీద 5,000 వచ్చేది నాకు ఖర్చు. 5,000 కొట్టుడు కూలి మన పంపు కాబట్టి, కానీ వేరే వాళ్ళు అయితే వాసిపోయేది నాకు. నీళ్ళు మోయటాల అంతా చేయాలి. నాకు అన్ని అనుకూలంగా పెట్టుకున్నా కాబట్టి ఆ మందు కొడితే ఇవాళ కొడితే మళ్ళీ వచ్చే నెలకు మళ్ళీ పూత పూస్తూనే ఉండేది. నాకంతా వేస్ట్ అనిపించింది ఆ మందు. అందుకనే మీకు పోయిన యాసంగి నుంచి మీ దగ్గర తీసుకోవాలనేది ప్లాన్. నేను వస్తానన్నా కానీ వస్తానండి, మీరు ఏమంటారు సార్ మేము పంపిస్తాము, బాబాయ్ని పంపిస్తా, సూర్యాపేట ట్రాన్స్పోర్ట్ పంపిస్తా, 100 రూపాయలు కిరాయి అయితే పెట్టుకోవాలంటే సర్లే అని చెప్పనే వచ్చి తీసుకురావడం జరిగింది. ఈసారి వస్తా అంటే రాండి, ఎందుకంటే ఇప్పుడు చూసిరు కాబట్టి మీకు నమ్మకం వస్తుంది. ఇంకా తుంగ కూడా మందు కొట్టినా ఎమ్మట వచ్చేది. అది ఎక్కడి కలుపు ఈ పక్కలో వేసిపడేది. ఏం పొలం ఇది, ఏం పొలం అనేది. అక్కడ మావిడ ఒక 2 ముత్త, ఏం పొలం ఇంత పెట్టుబడి పెడుతున్నావు, ఏం పొలం, అమ్మకి డబ్బా ఒడ్లు వెళ్తున్నా అనేది. సరే దేవుడి దయాలు ఏడైతే వాడినాం, ఇప్పుడైతే పొలం అయితే బాగుంది, కలుపులు లేవు. ఇంక ఎట్లుంటుందో దీని సంగతి చూస్తే మళ్ళీ ఎప్పుడు రెగ్యులర్ గా ఇప్పటికి ఇవాళకి ఎన్నో రోజు? 26-27 రోజులు. 27 రోజులు అయినా కానీ అదే మీకు మామూలుగా వేరే పొలాలు నాటేసినాయి కానీ, లేదా
మీరు వెదజల్లే కానీ ఈ మందు వాడకుండా ఉంటే ఇప్పటికే పొలం కంటే కలుపులు ఎక్కువ ఎత్తు పెరిగేటి. అవును. కానీ ఇప్పుడు మీ పొలమే మంచిగా ఉన్నది చూడండి. బాగా వచ్చింది. ఇంతవరకు నీ అన్నడు చూడలేదు 15 ఏళ్ళు పొలం తీసుకుని. మీకు ఇంకా అంటే చాలా మొండి జాతి కలుపులు అక్కడక్కడ కొన్ని వచ్చినాయి అన్నారు కదా, దీన్ని ఒక 2-3 సంవత్సరాలు వాడి చూడండి. అయ్యింది వరుస నాడు ఇక వాడితే మీకు ఏమైందంటే ఇప్పుడు 100లో 10 వచ్చినాయి కదా, అవునవును, ఆ 10 కూడా రావు ఇక వచ్చే 2 సంవత్సరాలలో. ఫస్ట్ ఇప్పుడు కాబట్టి ఇంత బాగుంది. తర్వాత యాసంగి ఇంకా రాదు. అదే అదే యాసంగి ముందు జాగ్రత్త పడతా. అది ఒక్కటే నేను పొరపాటు ఇవాళ వేసినా రేపు తీసేసి. అవునవును, మీరు చెప్పినట్టు ఉంచినది మళ్ళీ తుంగ పోసకూడదు లేదు. ఇంకొకటి బాబాయ్, మీరు ఇది డ్రమ్సిల్లో వాడారు కదా, చాలా మంది రైతులకు ఏ అనుమానం ఉంటుందంటే ఈ విత్తనాల మొలక శాతం ఏమైనా దెబ్బతింటదా అని అదొక భయం. అందరూ ఒక విత్తనాలు, అందరూ ఒక షాపులో తీసినవి KNM. ఓకే, విత్తనం అంటే ఈ మందు వాడితే కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు అడిగారు అనమాట, విత్తనాల మొలక శాతం ఏమైనా తగ్గిద్దా అని అడిగారు. నేను చెప్పేవాడిని ఏం తగ్గదు, ప్రాసెస్ ఇట్లా ఫాలో కాండి అని చెప్పేవాడిని. మీరు అట్లా విత్తన మొలక శాతం తగ్గడం ఏమైనా గమనించారా? లేదు, మొలక బాగా వచ్చింది. మొలక బాగా వచ్చింది, చేసినాక బ్రహ్మాండంగా ఉంది. ఓకే, అసలు ఇంత ఎత్తే మొన్న ఆటేసిన వరకు కూడా లేదు. ఇట్లా ఉంది ఈ చేను వారికి బాగుంది. ఇంకొకటి, మీరు ఏమన్నా అడుగు మంది వేసారా? ఇప్పుడు అడుగు మంది పిరికడు కూడా వేయలే, ఊరే కూడా వేయలే. అంటే ఇప్పుడు వేస్తా మీరు చెప్పటి ఆగినది, మీరు వస్తారని చూద్దాం అని ఆపిన. ఓకే, అయితే అడుగు మంది అయితే జమ్మున్నట్టు ఉండిపోయేది. అయితే ఈ అడుగు మందుతో పాటుగా మీరు ఏం చేయండి అంటే, ఇది అడుగు మందుతో పాటుగా మీరు ఏం చేయండి అంటే, పిలకలు రావడానికి ఇప్పుడు మంచిగా పిలకలు వచ్చే టైం ఇది కూడా ఈ కంపెనీదే, కృషి రసాయన కంపెనీ. ఒక 1/2 లీటర్ వాడుకోండి. లేదంటే మీరు ఏం చేయండి అంటే, మీరు 5 ఎకరాలు అన్నారు కదా, 5 ఎకరాలలో 4 ఎకరాలకు వేయండి, 1 ఎకరానికి వేయకండి మందు. అప్పుడు మీకు తేడా అర్థమవుతుంది. అంటే వేసిన దాంట్లో పిలకలు ఎట్లు వచ్చినాయి, వేయని దాంట్లో పిలకలు ఎట్లు వచ్చినాయి. ఇక మళ్ళీ ఆదాయంతో బాగుండదు నాన్న, మొత్తం వేసరే. ఇక నాకు నమ్మకం అనిపించింది ఇది. అందుకే అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చి తీసుకున్నంటే అది పిలకలు వచ్చినా రాపోయినా మొత్తం అన్నిటికీ ఇవ్వాల్సిందే. ఓకే, సరే, వారి కంపెనీ అది కృషి రసాయన మందు తక్కువ రేటు ఉంటుంది, మీకు మంచిగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది పాయిజన్ అది ఏం కాదు. ఒకవేళ మనం ఒడ్లు తినాలనుకున్నాం అనుకో తినొచ్చు. దీని చెట్టు చూసే మామిడి పరిచయం అండి. ఇప్పుడు ఈ పొలం చూసినట్టు కదా, నా కొడుకు డిగ్రీ అయిపోయింది అండి, అది కూడా పూర్తి అయిపోయింది. ఏంది నాన్న ఈ ప్యాకెట్లు ఆ ప్యాకెట్లు నాకు వీడు అంటావు, లోన వాళ్ళు అంటావు, ఇవన్నీ తీసుకున్నా, ఫోటోలు తీసుకొని ఉంచుకున్నా. ఎందుకు నాన్న అన్ని మందు కొడతానికి వచ్చి, నాన్న అల్ల కలుపులేదు ఇళ్ళ కలుపులేదు, నువ్వు 5 ఎకరాలు తెప్పించినావు ఎందుకు? అరే ఉంటే ఉన్నీరా, రేపు మళ్ళీ వచ్చే వారం కొట్టుకుందా లేరా, మళ్ళీ వచ్చే అని నాకు చూసిండు. కలుపు మళ్ళీ మొక్క అది ఇలా దిగొడితే కలిగా అదే వెళ్ళిపోయింది. ఇక కాదు అంటే ఇప్పుడు ఈ పొలం చూడలేదా ఇంకా? మొత్తం ఇది చూసిండు అది చూసిండు, ఎల్ల కలుపు లేదు మందు ఎందుకు కొట్టిస్తున్నావు అంటాడు. కొడితే మంచిదేమో నాన్న అని నేను అన్నా. అదే ఉంచిన మందు మీరు మళ్ళీ ఏమన్నా గడ్డి ఉంటదేమో కొట్టి కొడదామని ఉంచిన. కొట్టలేదు, ఉంచిన అట్టే ఉంచిన. అవి పంపించిన కదా, అవి రెండింటికి తుంగకు కొట్టిన. తుంగ చూడాలి ఇప్పుడు అంటే యాన్ చెట్ట వెళ్దాం రోడ్డుకి. ఓకే ఓకే, తుంగది మాత్రం ఎమౌంట్ తుంగ. అది ఎవరు చేయని అట్నే వదిలిపెట్టిపోయేది. ఓకే ఓకే, మీ ముకుందపురం అని చెప్పిన చూడు అదే సామెత. ఇప్పుడు తుంగ మొత్తం మన అది పిట్టతోకలదిగా గుంజుకుంది. ఒకసారి చూపిస్తా పండేది, చూద్దాం అది కూడా. అయితే బాబాయ్, ఈ మందు వల్ల మీకు మేలు జరిగింది, సాటి రైతుకు కూడా మేలు జరగాలని మేము ఇట్లా చేస్తున్నాం. మేము సాటి రైతులు అంటే మీతోటి రైతులు దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి, ఇది బాగా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, పక్కన అంటారు నువ్వు ఏమంది వేసినావు, ఇక్కడ నీళ్ళు తాగడానికి వచ్చి మొత్తం కలుపులేదు ఏం లేదు, ఏం వేసినా అంటారు. అక్కడ సంగతాన్ని ప్యాకెట్ అక్కడ దాచిపెట్టిన. ఇది మీరు చూడకపోతే దొరకని మెదిగి పెట్టినాయి. ఈ మెదులు వరం పోయకుండా అన్నిటికి పెట్టిన. పర్లేదు సార్, పర్లేదు, బాగుంది ఇది. ఎప్పుడైనా మీ దగ్గర తెస్తా. ఈ మందు మాత్రం మంచిగా పని చేస్తుంది. ఇది మొక్క ఎదుగుదల కూడా బాగుంది మందు. ఎందుకంటే నేను మందు కొడితే ఇట్లా ఎర్రగా ఉండేది, గడ్డి అయినట్టు అయ్యింది. మళ్ళీ తర్వాత 10-15 రోజులకు మళ్ళీ కవర్ అయ్యేది. ఇప్పుడు అట్లా లేదు, మందు కొట్టినా ఇదే పొజిషన్ లేదు, మందు కొట్టకుండా ఇచ్చినామండి. అదో మందు కొట్టే పొలం ఇంకా పచ్చగా ఉంది, అవుతుంది. అదే బాగుంది. అది ఎట్లా ఉన్నా మీ దగ్గర మందులు ఇక్కడ మందులు చాడండి, అందుకని ఇక్కడ దేను ఏం కాదు అట్లా ఏం లేదు. మంచి మందు ఎక్కడ దొరికినా తీసుకోవచ్చు, మీరు తప్పేమనుకో. ఇసుకబట్ట మీరు మందులు కూడా 10 రూపాయలు అటు ఇటుగా తేడా మీద ఉన్నాయి. ఇక్కడ రేట్లకు అక్కడ రేట్లకు ఇక్కడ కాదు. ఒక్కరు గుంటూరు కూడా తెస్తారు. నన్ను అనేది గుంటూరు మందులు అంటాడు, బంగ్లా పోతాడు అది అంటారు. బంగ్లా కాదు, ఇప్పుడు ఇల్లందే వచ్చింది. ఇక ఇల్లందు కాదు, ఎక్కడున్నా వస్తాం, మీరు ఎక్కడ పెట్టినా కానీ. ఇక్కడ అది ఆ ఊరు అమర్పేట అమ్మాయిని చేసుకొని వచ్చినాం. ఇది మాత్రం బాగుందండి, ఇది కరెక్ట్ బాగుంది. ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు, ఇది బాగుంది.
థ్యాంక్ యూ బాబాయ్, మంచి విషయం, నలుగురు రైతులకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆతిథ్యం కూడా చాలా బాగుంది బాబాయ్. మీరు మంచిగా ఉంటే రైతులు కూడా మంచిగా ఉంటారు. మంచిగానే చెప్పాలని చూస్తాం బాబాయ్. రజనీకాంత్ గారు కూడా ఇక్కడికి వచ్చిండు, బాగా వచ్చింది. ఉత్తరం రారా అనుకున్నా కానీ ఇంట్లో సీస్ రోడ్ పడుతుంది, అది బంద్ చేసే వచ్చిన. ఓకే ఓకే సరే నాన్న. సరే, థ్యాంక్ యూ బాబాయ్, మీ విలువైన సమయం మాకు ఇచ్చారు. సరే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదు. ఇక్కడ ఈ పొలంలో అండి, ఇది కృషి రసాయన వాళ్ళదే క్రామ్ పిచికారీ చేసింది బాబాయ్. ఈ అంటే మీకు తుంగ ఎట్లుండేది అంతకుముందు? ఓయిస్తారం అని తింగ ఉండే ఇట్లా ఇట్లుండా బాగా ఉండే, ఒత్తుగా ఉండేది. ఎవరు వదిలిపెట్టిపోయేది పొలం, ఇది బాగా వదిలిపెట్టిపోయేది. ఎవరు బస్తా కింద కూడా పండియాలి. ఇది మీ సొంతంగా మునాబా తీసుకురా? ఇది మా అన్నది. అగో అట్లా ఉండే సార్, అగో అడిగినట్టు ఉంది తుంగ. అగో అక్కడ చూడు, అదే తుంగ. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉంది చూడండి. ఇది కదండి, అది వనం ఉన్నట్టు గట్టినే ఉండేది. అంటే పువ్వు పూసి ఉండేది. ఇది కూడా అట్నే ఉంటది. ఇది కూడా అదే తుంగ, మోకాల్లో ఇది. ఇది కూడా అట్నే ఉండేది. ఇక మందు కొట్టినాక మొత్తం అంత పొడి తుంగ కిందికి అయిపోయింది మొత్తం. ఇది మంతోటి ఈ రెండు కాంబినేషన్ కొట్టుకుంటా. మీకు ఇంకేమన్నా గడ్డి, ఒడిపిల్ల గడ్డి అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్ని. ఒడిపిల్ల గడ్డి, తుంగ ఇలా ఉంది. ఇక రెండో గడ్డి లేదు, ఇలా ఉన్నది మొత్తం అదే రెండు. అంత ముందు మరి ఎంత వెళ్ళలేదు తుంగ మీరు? అంత ముందు ఇవి ఇక్కడ తెచ్చి కొట్టేది మంది, కానీ అసలు సాగుపోయి సచ్చినట్టు తెచ్చేది. మళ్ళీ తర్వాత ఏమంటే ఇదే కాదు. ఓసారి ట్రాక్టర్ అంతా తీసినా అని చెప్పారుగా తుంగ. ట్రాక్టర్ అగో అల్ల దాంట్లో ఏది ఇప్పుడు మనం తీసిన పొలంలో అంత తీసినా కానీ పొలం కాలే. ఈ దీనికి దానికి ఇంత అంత తుంగ అంత కుంగిపోయిందంటే పరిచయం అవుతుంది ఇక్కడ. ఓకే, ఇట్లా పోయింది ఏమంటుంది అంటే బాబాయ్, ఇంకా కొంచెం అక్కడక్కడ కొన్ని మిగిలినవి ఉన్నాయి మీ దగ్గర. మందు కనుకుంటే మళ్ళీ ఒకసారి ఉన్నది వేస్తా, ఎందుకంటే తుంగ కథం కావాలని. ఒడ్లు పండకునేది కానీ తుంగ కథం కావాలని. అయితే మీకు సమస్య ఏమైతుందంటే బాబాయ్, ఇగో ఇట్లా పూలు పూసినాయి ఉన్నాయి. ఈ పువ్వులు పూసిన విత్తనాలు మళ్ళీ పొలంలో వచ్చి పడతాయి. అది పెద్ద సమస్య అవుతుంది. సో ఇక్కడ మీరు కనుక మూకుమ్మడిగా 4-5 రైతులు కలిసి ధైర్యంగా దీన్ని వాడిరు అనుకోండి, అసలు మీ ఏరియా తుంగ ఉండదు. ఇక ఉండదు అట్లా. ఇప్పుడు ఎండిపోయిన తర్వాత తుంగ మొత్తం లెక్క వస్తుంది. అదే మరి అది ఆ పువ్వు అవి వస్తాయి కదా, పూల గింజలు వచ్చి పడతాయి కదా, అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం. అంత పొడుగున్న తుంగ కూడా మొత్తం ఈ మందు కొట్టంగానే చూడు మొత్తం అట్లా పోయింది. అదే ఇప్పుడు ఈ సీసా జానడు ఉంది బాబాయ్, జానడు పైన తుంగ కూడా పోతుంది. అది అక్కడ చూడు, అదే పొజిషన్. ఇది మొన్న దున్నాడు, ఇది ఎట్లా ఉండే, ఇది అట్లా అట్లా ఉండే, అడిగినట్టు ఉండే. ఓకే ఓకే, కానీ ఇది దున్నాడు కాబట్టి ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు దీని పక్కది కూడా గాలికి వచ్చి మొలటం కూడా జరుగుతుంది. అవును, ఒక పొలంలో యాక్చువల్గా అందరికి అదే సమస్య అవుతుంది. అందుకే మీరు ఒక 4-5 రైతులు మూకుమ్మడిగా చేసిరు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకోసారి వాడిస్తా, అయిపోయిందా? కొట్టండి. అది ఆడితే కానీ ఆ మధ్య మధ్య కర్రలు మొత్తం లేస్తాయి. అదే ఉన్నాయి మొత్తం కమ్ముద్ది. ఇప్పుడు ఈ మీకు తుంగ మాడిపోయింది ఎక్కువ కనబడుతుంది చూడండి. ఇంకొకసారి ఆడిచ్చారు అనుకోండి, అక్కడక్కడ పచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు బాబాయ్ మీరు మళ్ళీ ఒకసారి ఆ మందు ఆడిచ్చారు అనుకోండి, అక్కడక్కడ మిగిలింది అంటే మందు కొట్టినప్పుడు ఎక్కడ తెప్పలు మిస్ అవుతాయి కదా, అది కూడా మళ్ళీ చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ మందు చల్లినాక ఆడితే తర్వాత మందు చల్లినాక సరే ఓకే, ఏదో ఒకటి మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయిందో తుంగిలో బాగుండే. అదే ఇంకా మళ్ళీ అక్కడ లేదు. ఓకే, ఇల్లునే బాగుంది తుంగ. అందుకనే ఇది పోయిన ఉన్నది కానీ మందు మాత్రం మళ్ళీ ఒకసారి కొడతా. కొట్టండి. మీకు ముందు మెయిన్ కలుపుతో శ్రమ కూడింది, ఎమ్మ రిస్క్ అనమాట ఇది. అవును, ఈ బొడ్లు పండకున్న పనులు కానీ తుంగ మొత్తం పోయినాకనే యాసంగా చూద్దాం మంచిగా. నా పొజిషన్ అది. ఓకే సరే బాబాయ్, అట్నే ప్రాసెస్ మంచిగా ఫాలో కండి. ఇంకా దీని మందులు వదిలిపెట్టినా ఇవే వాడతా. మీరు నాకు తెలిసి ఒక 50 సార్లు ఫోన్ చేసి ఉంటారు నాకు. నేను ఎప్పుడు కూడా మీకు మళ్ళీ యాసంగి నుంచి పోయిన యాసంగి నుంచి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒకవేళ ఎత్తపోయినా మళ్ళీ మీకు ఫోన్ చేసిన, గుర్తుందో లేదు నాకు తెలిసి మీరు ఒక 50 సార్లు ఫోన్ చేసి ఉంటారు నాకు. అడగండి. ఇక్కడ పొలం గమనించండి, 26 నుంచి 27 రోజుల వయసు ఉందండి. పొలంలో ఎక్కడ కూడా కలుపు మొక్క అనేది లేదండి. ఇది డ్రమ్ సీడ్లో లాగారు. కావాలంటే మీరు వరుసగా సాలు చూస్తే మీకు అర్థమవుతుంది. మంచిగా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేశారు, ఎటువంటి ఇబ్బంది కలగలేదు. విత్తనాల మొలక శాతం కానీ మొక్కలు ఇంతవరకు ఎరువులు కూడా వేయలేదని చెప్పారు బాబాయ్. చూడండి 27వ రోజుకే ఎంత ఎత్తు వచ్చింది మొక్క.
ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మొత్తం తుంగే ఉందండి. తుంగ చచ్చిపోతూ ఉంది. తుంగ జానడున్నా కానీ చనిపోయే అవకాశం ఉందన్నమాట. బాబాయ్ చెప్పిన దాని ప్రకారం అసలు వదిలేద్దాం అనుకున్నారు ఈ చేను, కానీ ఈ క్రామ్ అనేది కొట్టడంతో మంచిగా తుంగ అనేది చనిపోవడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇట్లా పువ్వు పూసి ఉండేదంట. ఇప్పుడు తుంగ చూడండి ఎలా మాడిపోతుందో.